హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుకింగ్ విత్ గుణ. ఈరోజు మామిడికాయ పులిహోరని చింతపండు పులిహోర స్టైల్లో ఎలా చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని 3 ఎండుమిరపకాయలను వేసుకుని ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత 2 స్పూన్ల వరకు ఆవాలని, ఒక అర స్పూను మెంతులను వేసి దోరగా వేయించుకోవాలి. వేయించుకున్న ఈ మిశ్రమాన్ని మిక్సీలో వేసుకుని 1 స్పూను సాల్ట్ని, 4 చక్కగా సన్నగా తరుక్కున్న అల్లం ముక్కలను కూడా వేసి కొంచెం బరకగా మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకుని 4 ఎండుమిరపకాయలు, 1 కప్పు పల్లీలను, ఒక అరకప్పు వరకు పచ్చిశనగపప్పుని, 1 టేబుల్ స్పూను మినపగుళ్ళను వేసి మంచిగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా వేగిన తర్వాత వీటిలో 2 చీలికలుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని మరియు 2 స్పూన్ల వరకు ఆవాల్ని మరియు ఇందులో కడిగి ఉంచుకున్న కరివేపాకుని వేసుకుని కలుపుకోవాలి. కొంచెం అవి వేగిన తర్వాత మనం తయారు చేసి ఉంచుకున్న ఆవ మిశ్రమాన్ని కూడా వేసి మరొకసారి మొత్తం మిశ్రమాన్ని అంతా కలుపుకోవాలి. ఇందులోనే మనం తురుముకుని ఉంచుకున్న పుల్లటి మామిడికాయ అయితే చాలా బాగుంటుందండి. మామిడికాయ తురుముని వేసి కలుపుకొని అందులో రుచికి సరిపడా ఉప్పుని, కొద్దిగా పసుపుని, పులిహోరకి సరిపడా పసుపుని యాడ్ చేసుకుని మరొకసారి మంచిగా కలుపుకొని మనం ఆల్రెడీ అన్నం వండుకుని ఉంచుకున్న చల్లారబెట్టుకున్న రైస్లో వేసి మంచిగా చేతితో కలిపేసుకుని చేసుకుంటే చాలా టేస్టీగా ఉండే మామిడికాయ పులిహోర రెడీ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.